నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ప్రొటెక్టింగ్ షీట్, ప్రొటెక్టింగ్ వర్క్బుక్, ప్రొటెక్టింగ్ ఫైల్. అంటే మనం పాస్వర్డ్ యూజ్ చేసి షీట్ని, వర్క్బుక్ని మరియు ఫైల్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో వెళ్దామండి మన టాపిక్కి. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామండి మన టాపిక్ని. రైట్, మనం ఇప్పుడు ఎక్సెల్ షీట్లో ఉన్నామండి, షీట్ 3లో. సో నేను ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో జనరల్గా ప్రొటెక్ట్ చేయాలంటే మనకి ఇక్కడ రివ్యూ ట్యాబ్ ఉంది కదండి, ఈ రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ప్రొటెక్ట్ షీట్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేశాను అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మిగతా ఆప్షన్స్ కూడా మీరు అన్ని అన్సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను 1 2 3 అని పాస్వర్డ్ టైప్ చేస్తాను. 1 2 3 అని పాస్వర్డ్ టైప్ చేసి ఒక ప్రొటెక్ట్ వర్క్బుక్ అండ్ కంటెంట్ ఇది ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. ప్రొటెక్ట్ వర్క్బుక్ అండ్ కంటెంట్ ఆఫ్ లాక్ సెల్ అని ఓకే అని కొడతాను. సో ఓకే అని కొట్టగానే మళ్ళీ రీఎంటర్ అడుగుతుంది పాస్వర్డ్. సో మళ్ళీ 1 2 3 అని కొట్టి ఓకే అని కొడతాను. రైట్. సో ఇప్పుడు మన షీట్ ప్రొటెక్ట్ ఉంది, చూద్దామా అండి. సపోజ్ నేను ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్ ఉంది కదండి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నా. చూడండి, ఒకవేళ క్లిక్ చేస్తున్నా. చూడండి, మళ్ళీ క్లిక్ చేసి ఏమంటుంది చూడండి, సెల్ ఆర్ చార్ట్ యు ఆర్ ట్రయింగ్ టు చేంజ్ ఈజ్ ఆన్ ప్రొటెక్ట్ షీట్. ఓకే, టు మేక్ ఎనీ చేంజ్ అన్ప్రొటెక్ట్ ద షీట్ యూ మైట్ బి రిక్వెస్టెడ్ టు ఎంటర్ ద పాస్వర్డ్. సో మీరు ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు అన్ప్రొటెక్ట్ చేసి అన్ప్రొటెక్ట్ చేసేటప్పుడు మీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు చేయండి అంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇప్పుడు ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ అన్ప్రొటెక్ట్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేసి 1 2 3 ఓకే అని క్లిక్ చేశారనుకోండి. ఇప్పుడు మళ్ళీ అన్ప్రొటెక్టెడ్ షీట్ కిందకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ చేస్తే ఏమీ ప్రాబ్లం రావట్లేదు. సో ప్రొటెక్ట్లో నార్మల్గా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ప్రొటెక్ట్ షీట్ కొడుతున్నాను. సో ఇందులో సెలెక్ట్ లాక్ సెల్స్, సెలెక్ట్ అన్లాక్ సెల్స్ ఇలా క్లిక్ చేశాను అనుకోండి, వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ దాన్ని డిలీట్ కానీ ఎడిట్ కానీ ఫార్మాట్ కానీ చేయరాదు. చూడు, మిగతా ఆప్షన్స్ అన్ని అన్సెలెక్ట్, ఓన్లీ ఈ 2 మాత్రమే ఇస్తున్నా ఎవరన్నా కావాలంటే. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ 1 2 3 అని కొట్టి ఓకే అని కొడతాను. రైట్, మళ్ళీ 1 2 3 అని అడుగుతాను. 1 2 3 ఓకే, రైట్. ఇప్పుడు సెలెక్ట్ చేసి చూద్దామా. చూడండి, సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసి వేరే షీట్లో పేస్ట్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ షీట్ ఉంది కదండి, ఈ షీట్లోకి వెళ్ళి నేను ఇక్కడ Ctrl+V అని పేస్ట్ చేస్తాను. చూడండి, ఇలా ఈజీగా పేస్ట్ అయింది. సో ఈసారి నేను ఏం చేశాను, ప్రొటెక్ట్ షీట్లో ఓన్లీ సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ మాత్రం ఇచ్చాను వేరే వాళ్ళకి. సో మిగతా ఆప్షన్స్ మనం సపోజ్ ఇక్కడ దీన్ని డిలీట్ చేయాలనుకున్నాను, డిలీట్ అని కొడతాను. చూడండి, యాక్సెప్ట్ చేయట్లేదు. సో మళ్ళీ అన్ప్రొటెక్ట్ ఎలా చేయాలి, దానిపైన క్లిక్ చేసి 1 2 3 అని కొట్టారనుకోండి, ఓకే, చూడండి అన్ప్రొటెక్ట్ అయ్యి. రైట్. సో ఇలా మనం వర్క్బుక్ కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఓన్లీ షీటే కాదు, వర్క్బుక్ కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ప్రొటెక్ట్ వర్క్బుక్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్. ఓకే, సో ఇక్కడ 1 2 3 అని క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేస్తాను. ఓకే, దానికన్నా ముందు మీకు ఒకసారి ఆప్షన్ చూపిస్తాను. ఓకే, సో దానికన్నా ముందు సపోజ్ ఇక్కడ నేను ఇంకొక కొత్త షీట్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. చూడండి, ఇన్సర్ట్, డిలీట్, రీనేమ్, మూవ్, కాపీ, వ్యూ కోడ్, ఇవన్నీ ఆప్షన్స్ యాక్టివేట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఇప్పుడు ప్రొటెక్ట్ వర్క్బుక్ అని క్లిక్ చేసి పాస్వర్డ్ క్లిక్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు 1 2 3 అని క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేస్తున్నాం. మళ్ళీ 1 2 3 అని క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేశాను. చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రైట్ క్లిక్ కొడతాను. చూడండి, ఓన్లీ వ్యూ కోడ్, ప్రొటెక్ట్ షీట్ 2 ఆప్షన్స్ మాత్రమే ఉంది. అంటే నేను ఇప్పుడు కొత్త షీట్ ఇన్సర్ట్ చేయరాదు, ఆల్రెడీ ఉన్న షీట్. ఇప్పుడు చూడండి, ఈ షీట్ ఉంది, ఈ షీట్ని డిలీట్ చేయాలంటే చూడండి ఒప్పుకోవట్లేదు. సో అలాగే నేను ఇంకేదన్నా ట్రై చేశాను అనుకోండి, అప్పుడు కూడా అది వర్క్బుక్ అనేది ఒప్పుకోదు. ఎందుకంటే ఈ వర్క్బుక్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఇందాక ఏం చేసాం, మనం ఓన్లీ షీట్ మాత్రమే ప్రొటెక్ట్ చేసాం. అలాగే మీరు ఎక్సెల్ ఫైల్ మీ సిస్టంలో ఉంది, దాన్ని ఎవరైనా ఓపెన్ చేయడానికి వీలు లేకుండా చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఎవరైనా ఓపెన్ చేసే పాస్వర్డ్ అడగాలి, సో అది కూడా చేయొచ్చు. దానికి మనకి ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఉందండి. సో చూద్దామా. దానికన్నా ముందు నేను ఈ ప్రొటెక్టెడ్ వర్క్బుక్ని అన్ప్రొటెక్ట్ చేస్తాను. 1 2 3 ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఇన్సర్ట్, డిలీట్, రీనేమ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి.
సో ఇప్పుడు మనం ఫైల్ మెన్యూలోకి వెళ్దాం. ఇక్కడ ఫైల్ మెన్యూలో సేమ్ ఆప్షన్స్ మీకు ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవే ఉంటాయి చూడండి. ఫైల్ మెన్యూలో ఇన్ఫో అని క్లిక్ చేశారనుకోండి, చూడండి ప్రొటెక్ట్ వర్క్ బుక్. సో దీనిపైన క్లిక్ చేస్తే చూడండి ప్రొటెక్ట్ కరెంట్ షీట్, ప్రొటెక్ట్ వర్క్ బుక్, సేమ్ రివ్యూ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అని కూడా ఆప్షన్ కూడా ఉంటుంది. దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, సో ఇలా పాస్వర్డ్ అడుగుతుంది. సో మళ్ళీ నేను ఇక్కడ 1 2 3 అని ఇస్తాను, ఓకే అని క్లిక్ చేస్తాను. సో జనరల్గా మళ్ళీ రీఎంట్రీ పాస్వర్డ్ అడుగుతుంది, 1 2 3 అని ఓకే అని. రైట్, ఇప్పుడు నేను ఈ ఫైల్ని క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఫైల్ క్లోజ్ చేస్తే చూడండి సేవ్ అని ఉంటుంది, సేవ్ అని క్లిక్ చేశాను. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు 3D ఫార్ములా, ఈ ఎక్సెల్ షీట్ పేరు 3D ఫార్ములా అండి. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుందో చూడొచ్చు. ఓకే, సపోజ్ ఎవరైనా ఓపెన్ చేయడానికి ట్రై చేశారనుకోండి, దానికి ఏమవుతుందంటే అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. చూడండి ఓపెన్ అయిందా, కాలేదు. ఇప్పుడు దీన్ని ఎవరు దీన్ని యూజ్ చేయలేరు. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయగలుగుతాం, దీన్ని పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది. సో చూద్దామా, 1 2 3 ఎంటర్, చూడండి ఓపెన్ అయింది. బాగుంది కదండి. సపోజ్ మీరు ఈ పాస్వర్డ్ని తీసేయాలనుకుంటున్నారు. ఓకే, సో దానికి మళ్ళీ మీరు ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్ఫోలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఉంది కదండి ఈ ప్రొటెక్ట్ వర్క్ షీట్లో ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అనికెళ్ళి ఇక్కడ ఆల్రెడీ పాస్వర్డ్ చూపిస్తుంది. ఓకే, దీన్ని ఇలా డిలీట్ కొట్టారనుకోండి, డిలీట్ కొట్టి ఓకే అని కొట్టారనుకోండి, చూడండి ఇప్పుడు మళ్ళీ మీ ఫైల్ రిటర్న్ మామూలు పరిస్థితిలోకి వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను, దీన్ని క్లోజ్ చేస్తాను, సేవ్ అని అడుగుతుంది. రైట్, ఇప్పుడు చూడండి మళ్ళీ క్లిక్ చేస్తే ఏమవుతుందో, ఈసారి ఓపెన్ అవుతుందో లేదో చూద్దామా. నైస్, ఓపెన్ అయింది. సో ఇలా మనం పాస్వర్డ్ క్రియేట్ చేయొచ్చు మరియు దాన్ని రిమూవ్ కూడా చేయొచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.